కనిపిస్తుందా? ఎస్ ప్రభు. ఓం అజ్ఞానాంతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాంతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం गौतम खुद से बात करना. आप हिंदी लेटर्स को राय लेते हैं हिंदी लेटर्स प्लीज. ललिता श्री विशालान्वितं च हे कृष्ण करुणा सिंधु you are ahead of Gita. गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसृते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే Hare Krishna. Welcome all of you. సారీ లాస్ట్ వీక్ మాకు రికార్డింగ్ సరిగా రాక అందుకని సరే చాలా మంది రిక్వెస్ట్ చేశారు అని చెప్పేసి అంటే మా ఈసారి క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. అందరూ వచ్చినట్టేనా రాజేష్? ఒకసారి చూడు. Yes, Prabhu, all are there. We have at least 11 participants. Okay, that's good. Yeah. ఫస్ట్ వీక్ మనం డిస్కస్ చేసింది సెర్చ్ ఫర్ హ్యాపీనెస్ అంటే మన సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నాము, సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి దాని గురించి డిస్కస్ చేసాం. తర్వాత డస్ గాడ్ ఎగ్జిస్ట్ అదే ఇవాళ డిస్కస్ చేస్తాం అది. తర్వాత నెక్స్ట్ వీక్ ఏమో హూ ఈజ్ గాడ్ అంటే రేపు యాక్చువల్గా భగవంతుడు ఎవరు, ఆయన క్వాలిటీస్ ఏంటి, ఎటువంటి వాళ్ళని భగవంతుడు అనవచ్చాం అని చెప్పి దాని గురించి మాట్లాడతాం అది. తర్వాత వారం 4th వీక్లో అసలు నేను ఎవరిని, నా యొక్క ఐడెంటిటీ ఏంటి దాని గురించి డిస్కస్ చేస్తాం అది. తర్వాత జనరల్గా అందరికి వచ్చేది నేను ఇన్ని జపాలు చేస్తున్నాను, పూజ చేస్తున్నాను, నాకే ఎందుకు చెడు పనులు జరుగుతుంటాయి ఎంత మంచిగా ఉన్నా కానీ అని చెప్పేసి దాని గురించి వై బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్, అలాగే వైస్ వెర్సా ఉంటుంది అది లా ఆఫ్ కర్మ అది. తర్వాత సైన్స్ ఆఫ్ యోగా సిస్టమ్, టాప్ మోస్ట్ యోగా అంటే ఇక్కడ కనెక్షన్ టు భగవాన్ అని చెప్పేసి మాట. అది వాట్ కైండ్ ఆఫ్ యోగా వీ నీడ్ టు డూ టు గెట్ ద కనెక్షన్ టు భగవాన్ అది డిస్కస్ చేస్తాం అన్నమాట. తర్వాత ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ భగవద్గీత ప్రాక్టికల్ గా మనం ఎట్లా అప్లై చేయొచ్చు అనేది. ఇవన్నీ ఏంటంటే ఒక బేసిక్ గా భగవద్గీత డైరెక్ట్ చదవకుండా
ముందు ఒక అండర్‌స్టాండింగ్ కోసం బేసిక్స్ టు భగవద్గీత అన్నమాట ఇవన్నీ కూడా. సింపుల్‌గా చెప్పాలంటే మీకేంటంటే సపోజ్ సినిమా ఉందనుకోండి. సినిమా ముందు ప్రతి వారం ఒక ట్రైలర్ ఇస్తుంటాడు కదా! ఏదో ఒక సినిమా ఒక పాట రిలీజ్ చేస్తూ ఉంటాడు. అంటే దాంట్లో ఉన్న సినిమా దాన్ని బట్టి అర్థమవుతుందన్నమాట. యాక్చువల్‌గా మూవీలో ఏముంటుంది దాన్ని బట్టి ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉంటారు. అలాగే ఇది కూడా ఏంటంటే ఒక ట్రైలర్స్ ఇవన్నీని ఇచ్చి చివరికి దాన్నేమో ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ భగవద్గీత అంటే ప్రీ రిలీజ్. భగవద్గీత మొత్తం కూడా ప్రీ రిలీజ్ ప్రీమియర్ షో అంటారు కదా! అలా చేస్తాం అది. దాని తర్వాత యాక్చువల్‌గా ఆహ్, భగవద్గీతలోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత అది ఇంకా ఎంత కాలం పడుతుందనేది మీ మీ అండర్‌స్టాండింగ్ ప్లస్ నేను చెప్పే పద్ధతి దాన్ని బట్టి ఇంకా అలా కంటిన్యూస్ చేద్దాం. ఆ ఉద్దేశంలో ముందు ఇది బేసిక్స్ స్టార్ట్ చేశామన్నమాట. సో, జస్ట్ రీక్యాప్ ఆహ్, అంటే లాస్ట్ వీకే లాస్ట్ 2 వీక్ ఏం చెప్పామన్నది డిస్కస్ చేద్దాం అది. మనం ఫస్ట్ ఏం చెప్పామంటే దాంట్లో 9 రకాల భయాలున్నాయని చెప్పాం. ఆ భయాలు డిఫరెంట్ భయాలని వాటి వల్ల మనకి సంతోషంగా ఉండలేకపోతున్నాం. ఆ భయాలు ఉండడం వల్ల. సో, ఆ భయాలు లేకుండా ఉంటానంటే ఏం చేయాలి? అవన్నీ కూడా తర్వాత డిస్కస్ చేస్తాం అది. ఈ భయాలు ఎందుకు వస్తున్నాయంటే మనం ఒక ఎక్స్‌పెక్ట్ చేస్తాం. రియాలిటీ వేరేగా ఉంటుంది. దానివల్ల మనకి ఆ భయాలు వస్తూ ఉంటాయన్నమాట అవన్నీ. డిఫరెంట్ భయాలవి. దానివల్ల సంతోషంగా ఉండలేకపోతున్నాం. తర్వాత తాపత్రయాలు. 3 రకాల తాపత్రయాలు చెప్పాం. ఏంటవి? ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక. ఆధ్యాత్మిక అంటే మన బాడీకి సంబంధించినటువంటి మన బాడీతో అంటే మనకేమైనా జలుబు రావచ్చు, లేదంటే ఏదైనా ఆహ్, ప్రాబ్లమ్ అవ్వచ్చు, యాక్సిడెంట్ వాటెవర్ ఇట్ ఈస్. అది బాడీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. తర్వాత అది భౌతిక అంటే అదర్ లివింగ్ ఎంటిటీస్ అంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళవ్వచ్చు, లేదంటే ఎంటిటీస్ అంటే మన మస్కిటోస్ కానీ వాటి వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది దైవిక. అది దైవిక అంటే భూకంపాలు గానీ, సునామీ కానీ ఇటువంటివి ఏమైనా నేచురల్ డిజాస్టర్స్ ఉంటాయి కదా! అటువంటివి వచ్చినట్టయితే గనక అది మనం ఏం చేయాలి? అటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. వాటి వల్ల కూడా మనం హ్యాపీగా ఉండలేము. అది పాయింట్ చెప్పడం దాంట్లో. తర్వాత మనిషికిని, జంతువుకి తేడా చెప్పుకోవచ్చు. మా మా డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్ అండ్ హ్యూమన్ బీయింగ్ అది. 4 థింగ్స్ ఆర్ కామన్ బిట్వీన్ దీస్ 2 ఏంటవి? ఆహార నిద్ర భయమైతునం చ సమానం ఏతత్ పశుభిర్నరాణాం ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీన పశుభిః సమానం. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆహారము, నిద్ర, భయం అంటే డిపెండింగ్ మాట. మైథునం అంటే ఇవన్నీ కూడా ఇద్దరికి కామన్. ఎవరికి మనిషికి, జంతువులు కూడా కామన్‌గా ఉంటాయి. తేడా అలా ఏంటంటే ధర్మం అంటే బుద్ధి అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు. అది మనకి పెట్టాడన్నమాట. దానికి మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఏంటంటే అలెగ్జాండర్ ద గ్రేట్ దొంగ రావడం, దొంగ వచ్చి పట్టుకుపోతుంటే నేను నా చేతికొచ్చి పట్టుకెళ్తున్నాను. అలెగ్జాండర్ నువ్వు చేసిందేంటి? మొత్తం రాజ్యాలు దోచుకుంటున్నావు గదా! నువ్వు చేసింది కాదా అంటాడు. అప్పుడు అలెగ్జాండర్‌కి కొంచెం బుర్ర వెలిగి సో దొంగ నువ్వు చేసిన తప్పేం కాదు. నేను చేసింది కూడా తప్పే అని చెప్పేసి ఒక రకమైన రియలైజేషన్ వస్తుంది. అంటే వాడికి జంతువు మనిషి తేడా ఏంటి? ఆ బుద్ధి ఉంది కాబట్టి కొంచెం ఆలోచన చేసేటువంటి అవకాశం వాడికి దొరికిందది. అది మనం కరెక్ట్ పద్ధతిలో వాడుకుంటే మనం పైకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అది. దాని గురించి అది చెప్పాం అది. తర్వాత ఆహ్, ప్రాబ్లమ్స్ కొన్నుంటాయి. అవేంటంటే కామన్ టు ఆల్ అంటే అందరికి కూడా కామన్‌గా ఉండేవి. ఎవడు ఆ ప్రాబ్లమ్ నుంచి తప్పించుకోలేడు. ఆ ప్రాబ్లమ్ ఎవరు కావాలని కూడా కోరుకోడు. అటువంటివి 4 ఉంటాయి. అది కూడా మనం చెప్పడం జరిగింది. ఒకటేంటి మరణం. డెత్ కావాలని చెప్పి ఎవడు కోరుకోడు. అలాగే వృద్ధాప్యం, వ్యాధి ఈ 3 ఉండాలంటే జన్మ ఉండాలి. అందుకని ఈ 4 కూడా ఆ 4 మన భగవద్గీతలో యాక్చువల్‌గా ఉన్నవవి. జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ దోషాన ఉంది. అది ఆ 4 అవి కామన్‌గా అందరికి ఉండేవి. ఎవడు తప్పించుకోలేడు. ఎవడు కావాలని కోరుకోడు. సో, అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే భగవద్గీత మొత్తం చదివితే సారాంశం వస్తుంది. అక్కడ ఆపాము అది. మన లాస్ట్ వీక్ సెషన్ అది. సో, ఆ సస్పెన్స్ అలా పెట్టామాట అది. తర్వాత నెక్స్ట్ మిగతా ఇవాళ క్లాస్‌కి వెళ్దాం అసలు.
భగవంతుడు అసలు ఉన్నాడా లేదా, భగవంతుడు ఉంటే అంటే ఎవరు, దాని గురించి ఒక డిస్కస్ చేద్దాం. అది క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అందరినీ. హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్? Myself, Dheeraj, I believe in God. I do believe in God. Radhika. నా పేరు ఫనీ అండి. గాడ్ గురించి తెలియదు కానీ బట్ ఏదో అతీక శక్తులు ఉన్నాయని మాత్రం నమ్ముతాను. సరే, ఒక ఐ మీన్ వాట్ ఎవర్ ద పాజిటివ్ ఎనర్జీ అదనేది ఒకటి ఉంది. యా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక 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 సాధువు ఉన్నాడు ఒక ఊళ్ళో. ఆ ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సాధువుని పిలిచి ఒక సమావేశం పెట్టి మాకు భగవంతుడు ఉన్నాడా లేదా దాని గురించి భగవంతుడి గురించి చెప్పమంటారు, ఏదైనా చిన్న సందేశం ఏమంటారు అంటే అప్పుడు సాధువు అంటాడు, మీలో భగవంతుడు ఉన్నాడని చెప్పి నమ్మేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి అంటారు. అంటే మొత్తం అందరూ చేస్తారు భగవంతుడు ఉన్నాడు నమ్ముతున్నాం అని చెప్పేసి. అందరూ నమ్ముతున్నారు కదా, ఇంకా నేను చెప్పేది ఉంది, భగవంతుడు ఉన్నాడు అయితే ఇంకా వెళ్ళిపోతాడు అంతే, చెప్పడం ఇంకేమని. తర్వాత ఈ ఊళ్ళో వాళ్ళంతా మనసు ప్లాన్ చేసుకుంటారు అనమాట. సరే ఈసారి ఎవరు చేతులు ఎద్దద్దు, భగవంతుడు ఉన్నాడని చెప్పి అన్నాం కదా, చేతులు ఎద్దద్దు అని చెప్పేసి మళ్ళీ స్వామి పలికొస్తారు. నెక్స్ట్ వీక్ అప్పుడు మళ్ళీ తీసుకొస్తారు అనమాట. సో ఈసారి ఇంకా ప్లాన్గా ఉన్నారు కదా, ఎవడు చేతులు ఎత్తాడు. చేతులు ఎత్తకపోతే అసలు ఒక్కడు కూడా నమ్మట్లేదు దీంట్లో, ఇటు ఇంత ఇంత నాస్తికులకి ఏం చెప్పినా అర్థం కాదు, ఇది నేను చెప్పలే అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఏం చేస్తాడు, ఇంక ఇలా లాభం లేదు అని చెప్పేసి ఊళ్ళో అందరూ కూడా ప్లాన్ చేస్తారన్నమాట. సగం మంది ఏమో చేతులు ఎత్తుదాం, సగం మంది చేతులు ఎత్తద్దు అంటారు. అంటే అప్పుడు మళ్ళీ సాధువుని తీసుకొస్తారు మళ్ళీ ఇంకో రోజు. వస్తే మీరు ప్లాన్గా ఉన్నారు కదా, సగం మంది ఏమో చేతులు ఎత్తుతారు, మిగతా సగం మంది చేతులు ఎత్తకుండా ఉంచుతారు అనమాట. సగం మందికి మీరు తెలుసు కదా భగవంతుడు ఉన్నాడని, మిగతా సగం మందికి మీరు చెప్పండి భగవంతుడు ఉన్నాడని చెప్పేసి, భగవంతుడు ఎలా ఉన్నాడు ఏంటని చెప్పేసి. ఇంకా నేను చెప్పేది అని చెప్పి మళ్ళీ సాధు వెళ్ళిపోతుంటాడు. అంటే ఇది ఎందుకు చెప్తానంటే ఇది అంత ఈజీ కాదు. ఇది ఇప్పుడు జనరల్ గా మనం ఎవరికైనా చెప్పామనుకోండి భగవంతుడు ఉన్నాడా అని చెప్పి అంటే కనుక, ఇప్పుడు ఇప్పుడు మనకి మన పిల్లలను అడగండి, వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ప్రతిదానికి ప్రూఫ్ కావాలంటారు. ఎక్కడ ఉంది, ఏ ప్రూఫ్ ఏంటి, అది ఉంటే కానీ నమ్మడం అనేది చాలా కష్టం. అది ఇప్పుడు మనం నార్మల్గా ఏమైనా అడిగాము చెప్తారు, ఇలా చేతి మీద దెబ్బ కొట్టి పెయిన్ గా ఉంది, పెయిన్ చూపించంటారు, చూపించలేం కదా. అట్లాగా అటువంటి ఎగ్జాంపుల్ చెప్పినా కానీ పిల్లలు ఎవరు నమ్మరు అవి. అందుకని శాస్త్రయుతంగా మనం సైన్స్ లో ఎలా ప్రూవ్ చేస్తారో ఆ రకంగా ప్రూవ్ చేసేటట్టుగా భగవంతుడు ఉన్నాడని చెప్పేసి చివరికి మనం ఆ యొక్క చేసే ప్రక్రియ చేద్దాం ఇప్పుడు మనం. తర్వాత ఏదైనా ఒక వస్తువు మీద మనకి నమ్మకం, అదే నమ్మాలి, అది భగవంతుడు అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ముఖ్యంగా 3 రకాల ప్రమాణాలు ఉంటాయి. అంటే చాలా ఉన్నాయి కానీ ఈ 3 మెయిన్ గా ఉంటాయి. మూడు రకాల ప్రమాణాలు ఉంటాయి అన్నమాట. అవేంటంటే ప్రత్యక్ష ప్రమాణం ఒకటి. ప్రత్యక్ష ప్రమాణం అంటే మన యొక్క ఇంద్రియాలతోటి మనం స్వయంగా చూడడం, లేదంటే వాటి అనుభవించడం, అదే టేస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్వయంగా మనం ఆ యొక్క అనుభవం తోటి ఆ యొక్క ఆబ్జెక్ట్ గురించి మనం ఒక రకమైన నమ్మకం ఏర్పడుతుందన్నమాట. సో ప్రత్యక్ష ప్రమాణంలో మీకు చూడండి, అంటే సపోజ్ ఇదేంటి ఒక ఏరోప్లేన్. ఏరోప్లేన్ మీకు దగ్గరగా ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ చాలా పెద్దగా కనపడుతుంది, అది దూరంగా ఉంది కాబట్టి చిన్నగా కనపడుతుంది. అది సపోజ్ మబ్బుల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది మనకి అసలు కనపడదు. కానీ ఆబ్జెక్ట్ లేదా అంటే ఉంది, కానీ మన యొక్క ఇంద్రియాలకి లిమిటేషన్ ఉంది, ఇంతవరకు చూడగలము, ఇంతవరకు వినగలము. అది ఆ రకమైనటువంటి స్పర్శ కూడా అంతే కదా, ఇంతవరకు మనకి చేయగలం, దూరంగా ఉంటే మనం చేయలేము అది. అందుకని దేర్ ఈస్ సమ్ లిమిటేషన్. అదేంటంటే ఆ లిమిటేషన్స్ ఏంటంటే అవర్ సెన్సెస్ ఆర్ ఇంపర్ఫెక్ట్, దానికి సమ్ లిమిటేషన్ ఉంది. తర్వాత మాయ ప్రభావంలో ఉంటాయి, ఇల్యూజన్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నీళ్ళలో ఒక స్ట్రైట్ గా ఉన్న కర్రముక్క పెట్టండి, ఏదైనా ఒక పెడితే అది వంకరగా కనిపిస్తుంది మనకి, కానీ వంకరగా ఉందంటే కాదు అది. అంటే మనకి ఆ మాయా ప్రభావంలో ఉంటామన్నమాట మనం.
అందుకని ఒకటి అనుకుంటాం, ఇంకోటి ఉంటుంది అక్కడ అది. తర్వాత తప్పులు చేయడం, మనకున్న సెన్సెస్ తోటి వి డూ కమిట్ మిస్టేక్స్. ఇంకోటి ఏంటంటే మోసం చేసే ధోరణి, ఒకళ్ళనొకళ్ళు చీటింగ్ టెండెన్సీ ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఒక బాంబేలో లోకల్ ట్రైన్లో వెళ్తూ ఒకడు అదే విస్నికర్లు అంటారు కదా, హ్యాండ్ ఫ్యాన్స్, అది అమ్ముతున్నాడు అనమాట. అది అమ్ముతుంటే వాడేంటంటే సంహౌ హి హస్ టు సెల్ దట్ ఐటమ్స్. ఇప్పుడు 2 రకాల టర్మ్స్ ఉంటాయి, సేల్స్, మార్కెటింగ్ ఉంటాయి. సేల్ అంటే సంహౌ హి హస్ టు సెల్. వాడికి ఇంకా ఫ్యూచర్ మళ్ళీ ఈ కస్టమర్ వస్తాడా లేదా అనవసరం లేదు వాడికి. ఏదో రకంగా డిస్కౌంట్లు ఇచ్చి వాట్ ఎవర్ ఇట్ ఈస్ సంహౌ హి హస్ టు సెల్ ద ఐటమ్స్. అదే మార్కెటింగ్ పర్సన్ అనుకోండి, వాడు ఎంతసేపు ఏంటంటే ఈ కస్టమర్ రిపీటెడ్ గా రావాలి మన దగ్గరికి, మళ్ళా నెంబర్ ఆఫ్ టైమ్స్ రావాలి అని చెప్పి ఆ ఉద్దేశంలో ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ దృష్టిలో పెట్టుకుని చేస్తుంటాడు. కానీ ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడంటే సంహౌ సేల్ మాట వాడు చేసేయాలి. వాడు హ్యాండ్ ఫ్యాన్ అమ్ముతున్నాడు. అది అడ్వర్టైజ్ చేశాడు ఏమని, ఇది అన్బ్రేకబుల్ ఫ్యాన్, ఇది ఎట్లా బ్రేక్ అవ్వదు అంటాడు. బ్రేక్ అవ్వదు అంటే ఇది ఎంత కాస్ట్ అంటే ₹1 అంటాడు. ₹1 ఏముంది, నథింగ్ అని చెప్పేసి అంత చాలా మంది కొనేస్తారు. ఇంకా పట్టుకుని వాడి దగ్గర ఫ్యాన్లు కొనేస్తారు. కొనేసి ఇంకా వాడు అలా అమ్ముడుకుని దూరంగా పరిగెట్టి వెళ్ళిపోతున్నాడు వేరే చోటకి. మళ్ళా వెళ్ళిపోతుంటే ఈలోగా ఒకరిద్దరు ట్రై చేశారు ఎట్లా ఉంటుందని ఫ్యాన్. ఇలా అనగానే విరిగిపోయింది. బాబు ఇది నువ్వు విరగదని చెప్పావు, ఫ్యాన్ ఇది అన్బ్రేకబుల్ ఫ్యాన్ అని చెప్పావు, ఇలా అంటే విరిగిపోయిందని వాడిని పట్టుకొచ్చి మా అందరికి వచ్చి గట్టిగా అడుగుతారు వాడిని. అది అంటాడు వాడు, ఇది కండిషన్స్ విల్ అప్లై. ఎక్కడో చిన్న చుక్క పెట్టి చెప్తాడు కదా, మనకి ఎక్కడ ఐటమ్ కొంటే అక్కడ కండిషన్స్ అప్లై. ఈ ఫ్యాన్ వాడే పద్ధతి మీకు తెలియాలి, ఫ్యాన్ ఇలా పట్టుకోవాలి, మీ బుర్ర ఇలా ఊపాలి, అంతేకాని మీరు ఫ్యాన్ ఊపితే ఫ్యాన్ ఊరిపోతుంది అంటాడు. అంటే అది యాక్చువల్గా వాడు చేస్తున్న చీటింగే కదా. అంటే మీకు కొంచెం అర్థం అవ్వడానికి అలా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చాను. అది ఇక్కడ చూడండి మీకు. I don't know why it is not showing. It is very slow. We can't see, Prabhu. Are you playing that video? I'm not playing video. No? So you are able to see the screen? Yeah, I can see the screen. Yeah. Okay. You can just see that guy with that fan, that's it. Yeah, but actually it has a video. So he will rotate his head like this. Fan Okay. ila pettukunnamata adi మాట. But I don't know why it is not playing. Yes. There you go. Now you can see. Yeah. That's what I mean to say. But it's a cheating. That చెప్పే ఉద్దేశం అంటే చీటింగ్ మెంటాలిటీ ఉంటుంది. వాటితో ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ మీద మనకి కరెక్ట్ నమ్మకం రాదు అన్నమాట. అది అందుకని ప్రత్యక్ష ప్రమాణం అనేది తోటి మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయడం, ఒక ఏదైనా భగవంతుడు లేదంటే ఆబ్జెక్ట్ ఏదైనా కానీ దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ రావడం అనేది కష్టం. అది నెక్స్ట్ ప్రమాణం అనుమాన ప్రమాణం ఉంది. అనుమాన ప్రమాణం అంటే మనం ఒకటైతే అనుకుంటాం ఆ ఆబ్జెక్టు, యాక్చువల్గా అది వేరేది అవ్వచ్చు, లేకపోతే అదే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కొంచెం అనుమానంగా డౌట్ఫుల్ గా మనం చేస్తుంటాం. హింపసిస్ అంటారు దాన్ని. ఇక్కడ ఒక అబ్బాయి చూడండి, ఒక 6 మంది పిల్లల్ని వాళ్ళకి కళ్ళకి గంతలు కట్టి ఒక వస్తువు దగ్గర పంపించారన్నమాట. పంపించినప్పుడు అది వాళ్ళు ఏంటన్నది వాళ్ళ యొక్క ఇమాజినేషన్ బట్టి వాళ్ళు చెప్తున్నారు. కళ్ళకి గంతలు కట్టారు, అది ఐటమ్ ఏం చూడకుండా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్ పట్టుకున్నారు ఒక వస్తువుది. ఈ అబ్బాయి ఒక చిన్న తాడులా ఉంది, పెద్ద లావు సైజ్ది, అది పట్టుకు వేలాడుతూ అది అనుకుంటున్నాడు, అదొక పాము అనుకుంటున్నాడు. తర్వాత ఇంకొక అబ్బాయి ఏం చేసాడు, ఇలా పట్టుకున్నాడు, అది పెద్ద గోడ అనుకుంటున్నాడు. హీజ్ వాల్, పెద్ద గోడ కింద అని చెప్పేసి గోడ అంటాడు. తర్వాత ఇంకొక అబ్బాయి వచ్చి అది పట్టుకుని ఇదేదో పెద్ద నాకు తెలియట్లేదు, పెద్ద రాయిలా ఉంది, ఆ రకంగా అనుకుంటాడు. ఒక చెట్టు కాండం అంటాం కదా, అది అనుకుంటాడు అనమాట. తర్వాత ఇంకొకడేమో అది మన ఇంకోటి చూసుకుని ఒక పెద్ద సైజ్ ఫ్యాన్ లా ఉంది, లేదంటే అది ఎలా అనుకుంటాడు ఇంకొకడేమో
ఇట్ లుక్స్ లైక్ థ్రెడ్ అంటాడు, అంటే ఒక తాడేదో ఉందని చెప్పేసి అనుకుంటాడు. ఇంకోడేమో మంచి షార్ప్గా ఉంది ఇది, సో ఇది నథింగ్ బట్ యారో అని చెప్పేసి అంటాడు. ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక రకమైన ఇమాజిన్ చేస్తున్నారు వాళ్ళు 6 మంది. యాక్చువల్గా అది ఆబ్జెక్ట్ ఏంటో చూడండి మీరే. అది ఏనుగు. అది ఒక్కొక్కరు చూడండి, ఒక్కొక్క పార్ట్. ఇదేమో పాము అనుకున్నాడు, ఇదేమో పెద్ద గోడ అనుకున్నాడు. ఇట్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు అలా అనుకున్నారు. యాక్చువల్గా ఐటమ్ వచ్చి వేరు. అంటే అనుమాన ప్రమాణం అంటే మనం అనుకునేది ఉంటుంది, కానీ యాక్చువల్గా అది అదే 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 ఉండాలని లేదు. అది దాని మీద దాని మీద కరెక్ట్గా ప్రూవ్ అవుతుందని చెప్పేసి మనం కరెక్ట్ చెప్పలేము. అది ఆ నాలెడ్జ్ వల్ల. అది అది అంటే మనం అనుకున్నది ఒకటి, యాక్చువల్ జరిగేది ఉండవచ్చు. ఒక్కోసారి యాక్చువల్గా జరగచ్చు కూడాను, బట్ గ్యారంటీ లేదు. అదొకటి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అనుమాన ప్రమాణంలో. ఇప్పుడు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు పెద్ద పొగ కనిపిస్తోంది. దూరం నుంచి మనం చూసామనుకో ఏమనుకుంటాం, అది పెద్ద అడవి ఏదో కాలిపోతుంది, ఇది అంత పొగ వస్తుంది అనుకుంటాం. అవ్వచ్చు. యాక్చువల్గా జరిగేది ఏంటంటే అక్కడ ఒక రైలు ఇంజిన్ ఒకటి వస్తుంది అనమాట. ఆ పొగది ఆ ఇమేజ్ అలా పెట్టాము ముందు. అది అంటే మన యొక్క అనుమానం అంత కరెక్ట్ కాదు అది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఒకడు అలా కుంటుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ 3 డాక్టర్స్ ఉన్నారు. ఒక అతనేమో స్కిన్ స్పెషలిస్టు, ఒక అతనేమో న్యూరాలజిస్టు, ఇంకొక అతనేమో ఆర్థోపెడిక్ మాట. ఆర్థోపెడిక్ వాడు అంటాడు, వాడు ఏదో బోన్ ఏదో ప్రాబ్లం ఉంది, దానివల్ల అలా కుంటుతున్నాడు అని చెప్పేసి అంటాడు. ఇంకో న్యూరాలజిస్ట్ ఏమో ఒక నర్వ్ ప్రాబ్లం వల్ల అలా చేస్తున్నా అంటాడు. స్కిన్ స్పెషలిస్ట్ ఆయనకి ఏదో కింద చర్మంలో ఏదో ప్రాబ్లం ఉంది, దానివల్ల అని చెప్పేసి ఆవిడ అలా ఆవిడ అలా చెప్తాం అనమాట. ఇప్పుడు యాక్చువల్గా జరిగింది ఏంటి చూడండి మీరు. ఆయనకి చెప్పు అతను కొంచెం ఊడిపోయింది. అది దానివల్ల దానికోసం అది అలా వెళ్తున్నాడు, చెప్పు రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి. అది అంటే మన ఇమాజినేషన్ మే నాట్ బి కరెక్ట్. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, వివిధ ప్రమాణాల్లో ఒకటి ప్రత్యక్ష ప్రమాణం, మన ఇంద్రియాలతో కరెక్ట్ చూసేది. తర్వాత అనుమాన ప్రమాణం. ఈ రెండింటి వల్ల మనకు నాలెడ్జ్ రావడం అన్నది, ఒక వస్తువు ఏదైనా ఐటమ్ గురించి మనకి కంప్లీట్ నాలెడ్జ్ రావాలంటే ఇట్ ఈస్ అది కరెక్ట్ అవ్వకపోవచ్చు. అది ఇంకొక ప్రమాణం, మూడో ప్రమాణం ఉంది, శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే ఒకళ్ళు చెప్పింది, సమ్ ఆథరైజ్డ్ పర్సన్ చెప్పినవి, లేదంటే ఎక్కడైనా డాక్యుమెంట్ లో ఉన్నది, అది శబ్ద ప్రమాణం అన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మన యొక్క తండ్రి ఎవరు అని తెలుసుకోవాలనుకోండి, మన ఫాదర్ ఎవరు మనం తెలుసుకోవాలనుకోండి, దానికి ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ సైన్స్ వెళ్ళొచ్చు. సైన్స్ లో కూడా ప్రూవ్ చేయొచ్చు. ఎలాగా, మనకన్నా పెద్ద ఒక 14 years 15 years పెద్దగా ఉన్నటువంటి మగవాళ్ళు ప్రపంచంలో అందరినీ కలెక్ట్ చేసి వాళ్ళందరి శాంపుల్స్ తీసుకొని, అది మన డిఎన్ఏ వాళ్ళ డిఎన్ఏ కంపేర్ చేసి, దెన్ వీ కెన్ సే దట్ హీఈస్ ఫాదర్ అని చెప్పేసి. ఈజ్ ఇట్ ప్రాక్టికల్? కొన్ని కోట్ల మందిని తీసుకోవాలి, జనాల్ని తీసుకొని ఆ శాంపుల్ తీసుకొని నేను చెయ్యాలి. బై ద టైమ్ వి డూ ఆల్ ది ఎక్సర్సైజ్, ఫాదర్ నిజంగా ఉన్నాడో లేదో కూడా తెలియదు దాంట్లో. అందుకని ప్రాక్టికల్ గా చేస్తా ఉంటే అది అవ్వదు. అది శబ్ద ప్రమాణం అంటే వాట్ ఇస్ ద బెస్ట్ వే టు ఫైండ్ అవర్ ఫాదర్? ఎనీబడీ కెన్ వాలంటీర్ ఆన్ దిస్? మన తండ్రి ఎవరు మనం తెలుసుకోవాలంటే కరెక్ట్ పద్ధతి ఏంటి? Our mother or relatives can tell. ఎగ్జాక్ట్, అవర్ మదర్. సింపుల్, అవర్ మదర్. తల్లిని అడిగితే కరెక్ట్ తెలిసిపోతుంది. అంటే ఏంటి, ఒకళ్ళు చెప్పినట్టు శబ్దం, అదే ఆథరైజ్ పర్సన్ చెప్పినట్టు శబ్దం ఉంది కదా, అది ప్రమాణం తీసుకుంటే అది యాక్చువల్గా కరెక్ట్. అది ఇదే మీకు తర్వాత అంటే శబ్ద ప్రమాణాలు అంటే ఇంకా మీకు చెప్పాలంటే ఇంకా అది ఆథరైజ్ పర్సన్ అంటే మీకు సపోజ్ వేదాస్ ఉన్నాయనుకోండి, దాంట్లో మనకు ఆథరైజ్ పర్సన్ చెప్పారు, దాని ప్రకారం తీసుకుంటే శబ్ద ప్రమాణం. అది వీ కెన్ ఆథరైజ్ పర్సన్ కాబట్టి వీ కెన్ బిలీవ్ దట్. ఇన్ దట్ వే శబ్ద ప్రమాణం మిగతా ప్రమాణాలతో కంపేర్ చేస్తే కనుక శబ్ద ప్రమాణం ఇస్ ద బెస్ట్ వన్ అని చెప్పేసి చివరికి చెప్పడం జరిగింది. అది సో వ్యాలిడ్ సోర్స్ ని మనం ఎంచుకోవాలి. ఎస్.
అంటే డిఫరెంట్ ఉంటాయి, కానీ శబ్ద ప్రమాణం ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి ప్రూవ్ చేయడం జరిగింది. అది తర్వాత ఇప్పుడు ఏ ఐటమ్ తీసుకున్నా కానీ మనకి థియరీ ప్రాక్టికల్ రెండూ చేస్తాం. అంటే ఇప్పుడు శబ్ద ప్రమాణం ఉంది కదా, అది 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 సపోజ్ ఏదైనా డాక్యుమెంట్లో మనం చూసాం అనుకోండి, అది చూసిన దానికి దెన్ వీ షుడ్ ప్రూవ్ ఇట్, దెన్ ఓన్లీ వీ కెన్ బిలీవ్ ఇట్. అలాగా అంటే సైన్స్లో అవ్వచ్చు, దేంట్లో అవ్వచ్చు. సేమ్ థింగ్ ఐ వాంట్ టు అప్లై ఫర్ వేదాస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వేర్ ఎవర్ డాక్యుమెంట్ ఈస్ దేర్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ దట్ నౌ, సో దట్ వీ కెన్ ప్రూవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ మాట. థియరీ అండ్ ప్రాక్టికల్. ఇప్పుడు మీకు ఫస్ట్ టాక్ అబౌట్ సైన్స్. ఈ సైంటిస్ట్ ఎవరు, కొంచెం ఎవరైనా వాలంటీర్ చేసి చెప్పగలరా? ఐసాక్ న్యూటన్. న్యూటన్ చెప్పగానే మనం ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి? యాపిల్ పండు అది కింద పడుతుంటే ఆయన గ్రావిటేషన్ ఫోర్స్ ఇలా ఉంటుంది అని చెప్పేసేటువంటి ఒక రకమైన థియరీ తీసుకొచ్చారు కదా. దానివల్ల సైన్స్ ఎంతో డెవలప్ అయ్యి తర్వాత ఈ స్టేజ్ మనం ఉన్నామంటే మెయిన్ రీజన్ అది. సో హీ డిస్కవర్డ్ దట్. యాక్చువల్గా ఆయన కనుక్కున్నదేం కాదు, అది యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఉన్నదే. బట్ హీ ప్రూవ్డ్ ఇట్ దట్ అటువంటి గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది అని చెప్పేసి ఆయన ప్రూవ్ చేశాడు. అది ప్రూవ్ చేసి ఏం చెప్పాడు ఆయన? ఫార్ములా 9.8 మీటర్స్ పర్ స్క్వేర్ సెకండ్ అని చెప్పేసి ఒక ల్యాబొరేటరీలో చెప్పుకొచ్చాడు. దట్ హ్యాస్ బిన్ డాక్యుమెంటెడ్. మనం ఏం చేస్తున్నాం? అది మనం అందరం కూడా ప్రాక్టికల్ చేసే ఉంటాం సైన్స్లో. ఒక్కొక్కరికి 9.8 రావచ్చు, 9.9 రావచ్చు, ఒకళ్ళకి మైనస్ కూడా రావచ్చు కొంతమందికి. మా కాలేజీలో కొంతమందికి అట్లా కూడా వచ్చింది అది. బట్ స్టిల్ ఈయన డాక్యుమెంట్ చేసింది కరెక్ట్ అని చెప్పి మనం చెప్తాం. ఎందుకని? ఆథరైజ్డ్ పర్సన్. బట్ ఆఫ్టర్ దట్ చాలా ప్రయోగాలు చేసి అది నిజం అని చెప్పేసి ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి మనం చేసిన ప్రయోగం తప్పున్నా కానీ ఆయనదే నమ్ముతాం. అది తర్వాత ఆయన సైన్స్ పక్కన పెడితే ఆయనలో ఉన్నటువంటి ఇంకొక మంచి గుణం ఒకటి ఏంటంటే, ఆయన కొంచెం భగవంతుడిని నమ్మేటువంటి వ్యక్తి మాట న్యూటన్. ఒకసారి ఆయన అసిస్టెంట్ ఉన్నాడు ఒక ఆయన, ఆయనేమో భగవంతుడిని నమ్మడు. ఏదైనా సరే మనం ప్రూవ్ చేస్తాం కదా, మన సైన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్, సో గాడ్ డజంట్ ఎగ్జిస్ట్, వీఆర్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఆ రకమైనటువంటి అసిస్టెంట్ ఉంటాడు అనమాట. సరే ఈ అసిస్టెంట్కి ఎలాగైనా ఒకసారి లెసన్ చెప్పాలి మనం అని చెప్పేసి ఒకరోజు ప్లాన్ చేసుకుంటాడు. ప్లాన్ చేసి ఒక పెద్ద రాయి మీకు కనబడుతుంది కదా స్క్రీన్లో, ఆ పెద్ద రాయి తీసుకొచ్చి ఆ అసిస్టెంట్ టేబుల్ మీద పెడతాడు అనమాట. అంటే ఒక సాయంత్రం పూట అందరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయే టైంకి వెళ్ళిపోయిన తర్వాత పట్టుకొచ్చి పెడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ వస్తారు ఆఫీస్కి. ఆ అసిస్టెంట్ వస్తాడు, న్యూటన్ అందరూ వస్తారు. అసిస్టెంట్ వచ్చి చూడగానే పెద్ద రాయి ఉంది నా దగ్గర, ఇంత డర్టీగా ఉంది రాయి, ఎవడు పెట్టాడు ఇక్కడ అంటాడు వచ్చి రాగానే. అంటే ఎవడు మటుకు ఎవడు తెలియదు కదా, ఎవడు ఏం చెప్పడు, మేము పెట్టలేదు, మాకేం పని అంటారు. మాకేందుగా నీ టేబుల్తో ఆ రాయితో మాకేం పని అంటారు. తర్వాత న్యూటన్ కూడా వస్తాడు అక్కడికి. వచ్చి ఎవరు పెడతారు రాయి అది, ఆయన పెట్టింది ఆయనే కదా, ఎవరు పెడతాడు రాయి అది, దాని అంతా అదే ఎగురుకుంటూ అక్కడికి వచ్చింది అంటాడు టేబుల్ దగ్గరికి. ఐఎమ్ నాట్ ఏ ఫూల్, దాని అంతా అదే ఎగురుకుంటూ వచ్చినట్టే నమ్మడానికి నేను ఫూల్ అనుకుంటున్నావా? అది అది చిన్నదేం కాదు, అంత ఎగురుకుంటూ రావడానికి, అది కాగితం ముక్క కాదు రావడానికి, ఎగురుకుంటూ రావడానికి పెద్ద రాయి అది, అంత బరువు ఉంది అది, అది ఎలా వస్తుంది ఆ టేబుల్కి, ఎవరో పెట్టుంటా, అయితే నువ్వే పెట్టుంటావు, అయితే నువ్వే మాట్లాడుతున్నావు ఎట్లాగా అంటాడు. అంటే అప్పుడు న్యూటన్ చెప్తాడు అనమాట, ఒక చిన్న రాయి దాని అంతా అదే నీ టేబుల్ దగ్గరికి వచ్చింది అంటే కనుక నమ్మలేకపోతున్నావు. ఇంత పెద్ద విశ్వం, ఇంత పెద్ద ప్రపంచం, ఇంత పెద్ద యూనివర్స్ ఇదంతా కూడా దాని అంతా అదే వచ్చింది అంటే ఎవరు నమ్ముతారు చెప్పు? దీనంతకి క్రియేట్ చేసినటువంటి ఒక క్రియేటర్ ఉన్నాడు. నీ రాయిని ఎవడైతే చేత్తో ఇలా పట్టుకుని నీ దగ్గర పెట్టాడో, అలాగే ఈ విశ్వాన్ని కూడా సృష్టించినటువంటి ఒక సృష్టికర్త ఉన్నాడు, వాడే భగవంతుడు అని చెప్పుకొచ్చాడు. అప్పుడుగా ఆ యొక్క అసిస్టెంట్కి జ్ఞానోదయం అనమాట. యాక్చువల్గా నేను చెప్పింది మీకు అర్థం అవడం కోసం రాయి అని చెప్పాను. యాక్చువల్ ఆయన పెట్టింది ఏంటంటే సోలార్ సిస్టమ్ ఆయన పెట్టాడు అనమాట. ఆయన ల్యాబ్లో చేసిన సోలార్ సిస్టమ్ ఇది. సోలార్ సిస్టమ్ చేసి ఒక బొమ్మ ఆయన టేబుల్ పెట్టాడు అనమాట. పెట్టి చూపించాడు అనమాట. చూడండి ఇప్పుడు అంటే భగవంతుడు ఈ సృష్టి అంతా రావడం అనేది ఇంపాసిబుల్.
సో ఎవరో ఒక సృష్టికర్త అయితే ఉన్నారు. ఆ సృష్టికర్తే భగవానుడు. ఆ సృష్టికర్త ఎలా చేశాడు చూడండి సిస్టమ్స్ కూడా. ఈ సోలార్ సిస్టమ్స్ లో మొత్తం అన్ని కూడా అవి ఒక ఆర్బిట్ లో అవి తిరుగుతూ ఉంటాయి. కంటిన్యూస్ తిరుగుతూనే ఉన్నాయి. ఒకదానికొకటి కొలైడ్ కావు. కొలైడ్ అయితే మనకు తెలుసు ఏమవుతుందో. ఆ తర్వాత డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి అంత కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది. ఏ మాత్రం కొంచెం పక్కకి జరిగినా మొత్తం స్మాష్ మన ఎర్త్ అని కూడా ఎర్త్ ఉన్నది కూడా. అందుకని అంతలా ఎక్కడ తేడా లేకుండా ఆయన అలా డిజైన్ చేసి పెట్టాడు భగవంతుడు. అది చూపించడానికి కోసం చెప్పేసి ఆ న్యూటన్ అలా అసిస్టెంట్కి అలాగా చెప్పాడు అన్నమాట. అది నెక్స్ట్ ఆ భగవంతుడు సృష్టి చూడండి ఎట్లా ఉన్నాయో. బర్డ్స్ లేదంటే ఏది జంతువులు వాటికి ఎట్లా ఉండాలి, ఎలా ఉంటే వారు నివసించగలవు అని చెప్పేసి దాని తగ్గ యొక్క బుద్ధి వాటికి ఇచ్చాడు. మీరు ఇంకోటి చూడండి, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు చూడండి, ఇలాగా ఒక యూ షేప్ లో వి షేప్ లో వస్తుంటాయి. అవి చూసి దానివల్ల ఏంటంటే ఎక్కువ ఫోర్స్ మనం పెట్టక్కర్లేదు అని చెప్పి ఉద్దేశంతో ఏరోప్లేన్స్ కూడా ఈ రకంగా పెట్టారన్నమాట. అంటే యారో టైప్ లో వచ్చేటట్టుగా. అలాగా వాటికి ఆ కామన్ సెన్స్ ఇచ్చాడు, ఎలా వెళ్తా చేయాలని చెప్పేసి. అలాగే కింద ఈ బొమ్మ చూడండి, మన కన్ను, ఐ, ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇన్ ద బాడీ అన్నమాట అది. దాంట్లో కొన్ని వేల కొద్ది రంగులు అవి వచ్చి అంటే వాటిని ట్రాన్స్లేట్ చేసి ఆబ్జెక్ట్ ఇది అని చెప్పేసి మీకు చెప్పగలిగే శక్తి కనుక రావాలి. అది ఎంత డిజైన్ చేసాడో మీరు చూడండి. ఇంకా అలా చెప్పు వెళ్తే చాలా ఉన్నాయి దాంట్లో ఆయన చేసిన సృష్టిలో. తర్వాత ఇటువంటి శబ్ద ప్రమాణం అంటే మనకి ఇంకా వేరే చాయిస్ లేదు నమ్మడానికి కూడా. ఇంకా వేరేది అది చేస్తాం ఇది చేస్తాం అంటే కాదు అది. ఇవన్నీ భగవంతుడు ఉన్నాడని నమ్మి మన వేదాసులకు వెళ్ళి దెన్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ దేర్ దట్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇట్. దానికి అంతమించి వేరేటువంటి చాయిస్ ఏం లేదు. తర్వాత వీటిలో ఇంకోటి ఏంటంటే అభిప్రాయం మారదని ఉంది. అంటే ఒపీనియన్. సపోజ్ భగవద్గీత బుక్ తీసుకోండి. ఇప్పుడు మనం ఏదైనా కనుక ఒక టీవీ అని తీసుకున్నా కనుక హ్యావ్ నెంబర్ ఆఫ్ వర్షన్స్. ప్రతి ఏడాది మారిపోతూ ఉంటాయి. అలాగే భగవద్గీత ఎప్పుడు వర్షన్ మారదు. అది ఎప్పుడు ఒకటే ఉంటుంది. అది వేదాస్ ఉన్నాయనుకోండి, ఎప్పుడూ డిజైన్ చేసినవి అవన్నీ అవేం మార్చవు కదా. నెంబర్ ఆఫ్ వర్షన్స్ ఏముండవు, ఎప్పుడు మారదు అది. అలాగే ఐ స్టూడ్ ఫర్ లాంగ్ టైమ్, టెస్ట్ ఆఫ్ లాంగ్ టైమ్, సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఎక్కడా కూడా తప్పు అని చెప్పేసి ప్రూవ్ అవడం అనేది ఎక్కడా జరగలేదు దాంట్లో. మీకు దానికి కూడా ప్రూఫ్ చూపిస్తాను తర్వాత. అంటే శబ్ద ప్రమాణం, వేదాస్ ప్రమాణం చేసుకుని ముందుకు వెళ్తున్నాం మనం. ఇప్పుడు వేదాలు జ్ఞానంతో సమానం, వేదాలు ఒరిజినల్ గ్రంథాలు. తర్వాత దేవునికి ప్రాతినిధ్యం వచ్చింది. ఎందుకంటే దేవుని ఆయన చెప్పినటువంటి శబ్దాలు వచ్చినవి అవి చివరికి మన వ్యాస మహర్షి దానికి లిఖిత రూపంలో పెట్టారన్నమాట అవి. అది శబ్ద ప్రమాణం. అది తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి. భూగోళ మన వేదాసులో అంబరీష్ మహారాజు అంటే మనం చూసిన సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సత్యయుగంలో మన అంబరీష్ మహారాజు ఆయన చెప్పాడు అన్నమాట, భూగోళ అని చెప్పాడు. భూ అంటే ఎర్త్, గోళ అంటే గుండ్రం. అంటే భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పేసి అప్పుడు ఆ టైంలోనే చెప్పుకొచ్చారు ఆయన. అది అంతా వేదాసులు అవన్నీ ఉన్నాయి అవన్నీ. భూగోళ అది భూమి గుండ్రంగా ఉంటుందని ప్రూవ్ చేయడానికి మనకి ఎంత టైం పట్టింది? ఆల్మోస్ట్ 15th సెంచరీనో ఎప్పుడో మన కొలంబస్ ఈవెన్ అమెరికా వచ్చినప్పుడు కూడా యాక్చువల్లీ ఇనిషియల్లీ ఆయన అనుకున్నది ఏంటంటే ఆయన వచ్చింది ఇండియా అనుకున్నాడు. ఎందుకంటే అంత ఫ్లాట్ అనుకున్నారు అంతవరకు కూడా. ఇంకా గుండ్రంగా ఉంటుంది ఎవరికి తెలియదు అంతవరకు కూడా. అందుకని ఇండియా వచ్చాడని చెప్పి అనుకున్నాడు. తర్వాత హీ రియలైజ్ దట్ ఈస్ అమెరికా. అందుకని అంటే గుండ్రంగా ఉందని చెప్పేసి మన వాళ్ళు ఎప్పుడు చెప్పారు? సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. అంటే ఎప్పుడో చెప్పింది, బట్ మనకి వ్యాస మహర్షి రాసింది 5000 ఇయర్స్ బ్యాక్ కాబట్టి మనకు థౌజండ్స్ ఆ టైం నుంచి కూడా మనకి రిటర్న్ డాక్యుమెంట్ అయితే ఉంది. అది భూగోళ ఎర్త్ గుండ్రంగా ఉంటుందని మన వాళ్ళు ఎప్పుడు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ప్రూవ్ చేశారు. దట్ రిసెంట్లీ సైంటిస్ట్ హావ్ ప్రూవ్డ్ ఇన్ 15th సెంచరీ. నెక్స్ట్ ఆవు పేడ, తులసి వాటి గురించి కూడా మన వేదాసులు చెప్పారు. అవి ఏమిటి? ఆవు పేడ ఎంతో శ్రేష్టమైంది, దానివల్ల దాంతోనే మనకి ఇళ్ళు అవి చేసేవారు ఇదివరకు. ఇప్పుడంటే సిమెంట్ అని వచ్చినాయి. ఆవు పేడతో చేయడం, తర్వాత ఎంతో ఆవు పేడ, ఆవు మూత్రం, ఇలా తులసి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ మనం వచ్చాం. అది ఎంతో దానికి ఇంపార్టెన్స్ ఏంటన్నది వేదాసులు చెప్పుకొచ్చారు.
బట్ దట్ హ్యాస్ బిన్ ప్రూవ్డ్ నౌ. తర్వాత హ్యూమన్ ఎంబ్రాయాలజీ అంటే ఇప్పుడు మీకు శిశువు గర్భంలో ఉంటే కనుక మాత గర్భంలో ఉన్నప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ డే 1 ఆ యొక్క కదలికలు ఎలా ఉంటాయి, ఆ యొక్క శిశువు ఎట్లా ఉంటాడు అనేది అంతా కూడా భాగవతంలో అంతా వివరించడం జరిగింది. అది మొత్తం 9 నెలలు కూడా ఎవ్రీ డే హౌ ద చైల్డ్ బిహేవ్స్, హౌ ద కదలికలన్నీ కూడా. ఇప్పుడు ఏంటి మనకి అన్ని స్కానింగ్లు పెట్టి ఇవన్నీ చేసి నౌ దే ఆర్ కంపేరింగ్ విత్ దట్ వాట్ హ్యాస్ బీన్ టోల్డ్ అండ్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ టు దట్. ఓకే, దట్స్ వాట్ టేక్ టు ఎంపసైజ్ ఆన్ దట్. తర్వాత భవిష్యవాణి, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అనేటువంటి శాస్త్రాలు కూడా ఉన్నాయి కదా మన దగ్గర, అవి కూడా వేదాస్ నుంచి డెరైవ్ చేసుకుంటున్నాయి. నేను వీటిలో ఏది కూడా తప్పు అని చెప్పేసి ఏది ప్రూవ్ అవ్వలేదు. తర్వాత డిఫరెంట్ స్క్రిప్చర్స్ ఉన్నాయి మనకి, అంటే గ్రంథాలను రాసినవి ఉన్నాయి, కానీ వాడి యొక్క మీనింగ్ అంతా కూడా ఎప్పుడు ఒకటే ఉంటుంది. అది తర్వాత ఇంపార్టెంట్ స్క్రిప్చర్స్ మనం ఫాలో అయ్యేది ఏంటంటే భగవద్గీత, భాగవతం అని చెప్పి 2 ఫాలో అవుతూ ఉంటామాట. అంటే ఇవన్నీ భగవద్గీత అంటే వేదాస్ యొక్క సారాంశం అంతా కూడా కండెన్స్ చేసి మనకి 700 శ్లోకాల్లో మనం పట్టుకొచ్చి ఇచ్చారు అది కృష్ణ భగవానుడు. భాగవతం ఏంటంటే ఇది యొక్క మన భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క అవతారాలు, వాటి గురించి ఎంటైర్లీ అబౌట్ భగవాన్ కొంచెం చెప్పింది భాగవతం అన్నమాట. అది ఆ 2 బేసిస్ చేసుకొని దెన్ నార్మల్లీ వి ప్రొసీడ్ ఫర్దర్ అన్ దట్. ఓకే, ఇప్పుడు వేదాస్ నుంచి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాం. దాంట్లో ఉన్న యొక్క సారాంశం మనకి భూగోళ ఇలా కొన్ని పాయింట్స్ చెప్పి మీకు అవి ఎగ్జిస్టెన్స్ అవన్నీ గురించి చెప్పొచ్చాం. తర్వాత జస్ట్ సీ దిస్ వన్, ఇది ఏంటంటే తాజ్ మహల్. ఇది చూడగానే మనకి ఏమనిపిస్తుంది, ఫస్ట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది. ఇది ఇది కట్టింది ఎవరు, ఒక రకమైనటువంటి ఉత్సాహం అయితే వస్తుంది కదా మైండ్ లో. అప్పుడు ఇమ్మీడియట్ గా ఏమనిపిస్తుంది మనకి అంటే ఏంటి, తాజ్ మహల్ కట్టిన వాడు ఎవడని మనం తెలుసుకునేటువంటి ఉత్సాహం ఉంది. అలాగే ఈ సృష్టి చేసిన వాడు, సృష్టికర్త గురించి కూడా తెలుసుకునేటువంటి మా యొక్క థాట్ మనకైతే రావాలి డెఫినెట్ గా. అది దాని గురించి జస్ట్ ఇది పెట్టాను తాజ్ మహల్. అది తర్వాత 108 అది చూడగానే మనకి ఏం గుర్తుకొస్తుంది, ఎవరైనా వాలంటీర్ చెప్తారండి? అంబులెన్స్. ఓకే, తర్వాత అష్టోత్తరం. అష్టోత్తరం. యా, అష్టోత్తరం. లేదంటే మనకి ఎవరికైనా మన టెంపుల్ కానీ డొనేషన్ ఇవ్వాలని కూడా 108 నామాలుగా అలా వేస్తుంటాం. అంటే అది ఎందుకు అలవాటు వచ్చింది అంటే ఐ విల్ గివ్ ద రిఫరెన్స్ ఫ్రమ్ ద వేదాస్. ఇప్పుడు చూడండి, మనకి మన భూమికి చంద్రుడికి ఎంత డిస్టెన్స్ ఉంది మనం మెజర్ చేయాలనుకోండి, మన శాస్త్రాల్లో చెప్పారు ఏంటంటే 108 టైమ్స్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ద మూన్. అంటే వ్యాసం, చంద్రుడి యొక్క వ్యాసం ఎంత ఉందో దానికి 108తో మల్టిప్లై చేసినట్టయితే వచ్చేటువంటి ప్రొడక్ట్ అది ఎర్త్ కి మూన్ కి ఉన్న డిస్టెన్స్ అని చెప్పారు. అది చూడండి ఎంత వచ్చిందో, 233 మైల్స్. అది మైల్స్ లో ఉంది ఇది. ఏమండి, ఇప్పుడు అదే మీరు ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు యాక్చువల్ గా మన సైంటిస్ట్ ప్రూవ్ చేసింది చూడండి. షార్టెస్ట్ డిస్టెన్స్, లాంగెస్ట్ డిస్టెన్స్, యావరేజ్ డిస్టెన్స్ ఎంత వచ్చింది, 238,855. ఏమండి, 252 అది లాంగెస్ట్. మినిమం 221 ఉంది. అంటే వీఆర్ ఆల్మోస్ట్ దేర్. ఏమి ఎక్విప్మెంట్ లేకుండా మన వాళ్ళు ఆ వేదాసులో చెప్పింది చూడండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ ఇట్ నాట్ మ్యాచింగ్ అంటే. తర్వాత అదే మీరు సూర్యుడికి భూమికి డిస్టెన్స్ చూడండి, అది కూడా సేమ్ అట్లాగనే 108 టైమ్స్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ద సన్ అన్నమాట. 93 మిలియన్, అప్రాక్సిమేట్ 93 మిలియన్ ఉంటుంది. అది యాక్చువల్ డిస్టెన్స్ చూసినట్టయితే 92 అలా ఉంది. అది అదే షార్టెస్ట్ అది తీసుకున్నట్టయితే మీకు అది కూడా 93 అట్లా వస్తుంది. అది 94, 95 ఆ రేంజ్ లో వస్తుంది అది మిలియన్. సో డాక్యుమెంట్ లో ఏదైతే మన వేదాసులో ఉందో అది మనం యాక్చువల్ గా చూసినట్టయితే ఆల్మోస్ట్ మ్యాచింగ్ ఉంది. అది మ్యాచింగ్ ఉంది కాబట్టి సో డాక్యుమెంట్ లో హ్యాస్ బిన్ ప్రూవ్డ్. న్యూటన్ 9.8 మీటర్స్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ ఉంది కదా, స్క్వేర్ సెకండ్స్. అది ఎట్లాగైతే మనం ప్రూవ్ చేసామో
సేమ్ థింగ్ ఇది ఉంది కాబట్టి, ఇది కూడా డాక్యుమెంట్ లో ప్రూవ్ అయింది కాబట్టి, అది మనం సైంటిస్ట్ లో ప్రూవ్ చేస్తున్న అది అవునని చెప్పేసి మనం నమ్ముతున్నప్పుడు ఇది కూడా వేదాస్ ఉన్నాయని చెప్పి నమ్మాలి కదా. వేదాస్ ఉన్నాయని నమ్మాలంటే కనుక వేదాస్ సృష్టించినట్టు సృష్టికర్త భగవంతుడు ఉన్నాడని చెప్పి మనం నమ్మడం అనేది కరెక్ట్ గా మనం అది ఆచరించాలి. దాని గురించి చెప్పొచ్చాను ఇది. తర్వాత హనుమాన్ చాలీసా అందరికీ వచ్చే ఉంటుంది. హనుమాన్ చాలీసాలో ఏం చెప్తారు మీకు? యుగ సహస్ర యోజన పరభాను లీల్యోత్సాహి మధుర ఫలజాను. అంటే చిన్నప్పుడు సూర్యుడు తెలిసింది కదా, అదేదో పండు అనుకున్నాడు, ఎర్రని పండు అనుకుని సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతాడు అని చెప్పేసి కథ ఉంది కదా. అదే యుగ సహస్ర యోజన పరభాను లీల్యోత్సాహి మధుర ఫలజాను. దాని మీనింగ్ ఏంటంటే యుగ అంటే 12,000 అని, దానికి యూనిట్ మాట. అది 12,000. సహస్ర అంటే 1,000. యోజన అంటే 8 మైళ్ళు మాట. ఈ 3 మల్టిప్లై చేసినట్టయితే మనకి 96,000 వస్తుంది. అంటే సూర్యుడికి మనకి ఉన్న డిస్టెన్స్ మన శ్లోకంలో చెప్పుకొచ్చారు ఆయన. ఎప్పుడో రాసిన హనుమాన్ చాలీసా ఇది, దాంట్లో రాసుకొచ్చారు. అంటే వాళ్ళకి ఎక్విప్మెంట్ ఏం లేకుండా వాళ్ళు ఎలా చెప్పగలిగారు? వేదాసులో ఉన్న రిఫరెన్స్ తీసుకుని చెప్పుకొచ్చారు, అంతమించి ఏమీ లేదు దాంట్లో ఉన్నది. ఏమండి? అందుకని దట్ హాస్ బీన్ ప్రూవ్డ్ కరెక్ట్ ఆల్వేస్. ఏది మీకు మీకు ఎగ్జాంపుల్ చాలా చిన్నగా చెప్పుకొస్తున్నాను. దట్ మీన్స్ వేదాసంలో ఉన్న ప్రూవ్ చేశాం కాబట్టి వేదాస్ ఉన్నాయి. వేదాస్ ఉన్నాయి అంటే కనుక వేదాస్ సృష్టించినట్టు సృష్టికర్త భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి ఒక రకమైన ప్రూవ్ మనం అలా చేస్తాం. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ అది మీకు అందరికీ చాలా మంది తెలిసే ఉంటుంది. అది 84, 85 ఆ టైంలో ఎప్పుడో వచ్చింది. అది గ్యాస్ లీక్ అయ్యి అదంతా కూడా అంతా పాయిజనస్. దాంతో వేల కొద్ది జనం ఆ రోజుల్లో చనిపోవడం జరిగింది. అయితే ఒక 20 బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ మటుకు సర్వైవ్ అయ్యారు. వాళ్ళు పీక్ ఆఫ్ ద సిటీలో ఉన్నారు. చుట్టుపక్కల అంతా పోయారు కానీ వాళ్ళ మటుకు బతికారు. అంటే వాళ్ళు చేసేటువంటి ఆస్టారిటీ యొక్క పూజలు, ఈ కార్యక్రమాలు ఉంటాయి కదా, వాళ్ళు పెట్టేటువంటి నెయ్యి దీపాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంతో వాళ్ళకి వాళ్ళు సర్వైవ్ అయ్యారు. అంటే ఒక రకమైనటువంటి వలయం ఏర్పడిందిట వాళ్ళు చేసిన ఇళ్ల ముందు, ఆ పాయిజన్ రాకుండా. అది ఎట్లా జరిగింది ఏంటి అన్నది, అంటే వాళ్ళు వేదాసులు ఏం చెప్పారో వాళ్ళు దాన్ని రోజు పాటిస్తూ ఉండేవారు, అంతమించి చేసింది అనేది వాళ్ళు. సో ఆ యొక్క చేయడం వల్ల ఇంటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం అయితే వేదాసులు వచ్చి ఇచ్చారు. దాని ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యారు, చేసుకొచ్చారు. ఇది ఒక ప్రూఫ్ మీకు చూపిస్తుంది. తర్వాత సో వీఆర్ ఈ ఎగ్జాంపుల్స్ చెప్పిన దాన్ని బట్టి మాకు ఒక రకమైన నమ్మకం కుదిరి మనకి భగవంతుడు ఉన్నాడని చెప్పేసి అండర్స్టాండింగ్ వచ్చి మానవ జన్మ జీవితం యొక్క అసలు సమస్యలకు పరిష్కారం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత టు సాల్వ్ మన ప్రాబ్లమ్స్ గురించి ముందు క్రితం వారం మాట్లాడుకున్నాం కదా, వాటన్నింటికీ కూడా రూట్ కాజ్ ఏంటన్నది చూసి ఆ రూట్ ప్రాబ్లం ఏంటన్నది మనం ఐడెంటిఫై చేసి ప్రయత్నం కంపల్సరీ చేయాలి. దాని గురించి ఈ స్లైడ్స్ అని పెట్టడం జరిగింది అన్నమాట. అది తర్వాత ఇప్పుడు జస్ట్ డెఫినేషన్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుడు, ఇప్పుడు వేదాస్ ప్రూవ్ చేస్తాం, వేదాస్ చెప్పినటువంటి భగవంతుడు ఉన్నాడు అని చెప్పి మనం ప్రూవ్ చేసాము. తర్వాత భగవంతుడు అంటే ఏంటంటే కాజెస్ ఆఫ్ ఆల్ కాజెస్, అంటే ఆయన అన్ని కారణాలకి కారణం ఆయనే అన్నమాట. సుప్రీం కంట్రోలర్, ఆయనే కంట్రోలర్. ఎలాగా? సపోజ్ అంటే ఆయన సృష్టించాడు కాబట్టి ఆయనే కంట్రోల్ చేయగలడు ఏదైనా సరే. ఏదైనా ఒక ఐటమ్ మనం సృష్టించాం అనుకోండి, దాని మీద మన కంట్రోల్ ఉంటుంది. అలాగే సృష్టి అంతా ఆయన చేశాడు కాబట్టి సో హీ కెన్ కంట్రోల్, హీ ద సుప్రీం కంట్రోలర్ అబౌట్ దట్. సుప్రీం ప్రొపరేటర్ అంటే ఆయన సృష్టి అంతా ఆయన కాబట్టి హీస్ ద ప్రొపరేటర్, హీస్ ద ఓనర్ ఆఫ్ దట్ వన్. సపోజ్ మన కంపెనీ మనకి ఒక ఇంటికి ఓనర్గా ఉంటాం, లేదంటే మన కంపెనీకి ఒక ఓనర్గా ఉంటాం, అంతేగాని వీ కెనాట్ బి ఓనర్ ఫర్ ఎవ్రీథింగ్. సో హీస్ ద ఓనర్ ఫర్ ఎవ్రీథింగ్. అది కూడా మన ఓనర్షిప్ ఎంతసేపు, మన ఈ జన్మ ఉందని సేపే, జన్మ అయిపోయిన తర్వాత దట్ ఓనర్ విల్ బికమ్ డిఫరెంట్. అలా బట్ సుప్రీం ప్రొపరేటర్ ఆయన ఎల్లప్పుడూ ఆయనే ఉంటాడు అనమాట. అది ఉన్నవాయన భగవంతుడు అని చెప్తాం అన్నమాట. సుప్రీం ఎంజాయర్ అంటే ఆయన సృష్టించాడు కాబట్టి సో హీస్ ద మెయిన్ ఎంజాయర్. మనం అంతా టెంపరీగా ఎంజాయ్ చేస్తాం, బట్ మన ద్వారా ఆయన మన ఎంజాయ్మెంట్ మన ఎంజాయ్ అవుతుంటే ఆయన హీస్ ఫీల్ హ్యాపీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రూ డ్రైవర్ మీరు కానీ కనుక్కున్నారు అనుకోండి,
ఆ స్క్రూ డ్రైవర్ అది అందరూ చక్కగా వాడుతున్నారు అనుకోండి, మీరు చూస్తుంటే మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏదైనా ఒక ఐటమ్, ఏదైనా ఒక మాతాజీ ఎవరైనా ఒక ఇంట్లో ఒక మంచి ఐటమ్ చేసి అందరూ పెట్టి అందరూ చక్కగా తృప్తిగా తింటున్నారు అనుకోండి, దానికి కలిగేటువంటి ఆనందం వేరేగా ఉంటుంది. అలాగే భగవంతుడు కూడా మనకిచ్చిన ఆ యొక్క సదుపాయాల్ని మనం కరెక్ట్‌గా వాడుకుంటూ ఉంటే కనుక హి ఈస్ ద మోస్ట్ ఎంజాయర్. అది మాట. అది సుప్రీం ఎంజాయర్ ఆయన. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సృష్టి ఉన్నట్టయితే సృష్టికర్త ఉన్నట్టే. అందుకని భగవంతుడు ఉన్నాడు. న్యూటన్స్ మోడల్ చెప్పుకొచ్చాం కదా మీకు. అలాగే చట్టం ఏదైనా ఉందనుకోండి, ఆ చట్టం చేసినటువంటి ఒక స్టేట్ లా సపోజ్ ఒక చట్టం ఉంటే చట్టాన్ని రూపొందించినటువంటి ఒక కర్త అయితే ఉన్నాడు. అది ఇలాగ అంటే ఇవి చెప్పుకొస్తాం. అది అంటే ఇప్పుడు మనం ఏంటంటే మనం ప్రూఫ్ ఎలా తీసుకున్నాం, ఇది వేదాసులో ఉన్నటువంటి కొన్ని యొక్క తీసుకుని అది యాక్చువల్‌గా జరిగినాయని చెప్పి మనం ప్రూవ్ చేసి, ఆ వేదాస్ ఉన్నాయని చెప్పి మనం ప్రూవ్ చేసాము. ఆ తర్వాత దానివల్ల వేదాసుని చెప్పినటువంటి భగవంతుడు ఉన్నాడని చెప్పేసి మనం ప్రూవ్ చేయడం జరిగింది అది. అలా ఇన్ దట్ కాంటెక్స్ట్ వి వెంట్ దేర్. లైక్ సే సైన్స్‌కి ప్లస్ దీనికి కంపేర్ చేస్తూ దెన్ వి ట్రై టు ప్రూవ్ దట్ గాడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఓకే. నెక్స్ట్ Prabhu, time 9:01 అయింది. Okay. Just reminding. Okay, that's fine. Another 5 minutes will conclude. తర్వాత భగవంతుడు ఉన్నాడని చెప్పి ఇంతవరకు మనం చెప్తున్నాము. బట్ మనం ఎందుకు చూడలేకపోతున్నాం భగవంతుడిని? వై కాంట్ వి సీ ద గాడ్? దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. అదేంటే ఒక బార్బర్ షాప్. ఏం చేస్తున్నాడు, గడ్డాలు గీస్తున్నాడు, తర్వాత కటింగ్ చేస్తున్నాడు. సరే, ఆ బార్బర్ ఏంటంటే భగవంతుడిని నమ్మడు, నాస్తికుడు అన్నమాట. అంటాడు భగవంతుడు లేదు, ఏం లేదు, అసలు ఇక్కడ అంతా మనం చేసుకునేది ఏంటంతా ఇది, దేర్ ఇస్ నో భగవాన్ ఎట్ ఆల్, నో గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ అంటాడు. ఒకసారి కస్టమర్ అయితే ఉన్నాడు, వాడు ఒకసారి 2 సార్లు వింటాడు, కంటిన్యూస్ గా అదే చెప్తున్నాడు ఆయన బార్బరు. సరే ఇంకేం మాట్లాడు, పాపం అన్ని వింటాడు కస్టమర్. సరే కటింగ్ అంతా అయిపోతుంది, చేసుకుని ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు బయటికి. వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల్లో మళ్ళా బ్యాక్ వస్తాడు ఆ కస్టమర్, అదే కస్టమర్. ఏమండి డబ్బులు చేంజ్ ఇవ్వలేదా ఏంటి, అదే ఎందుకు వచ్చారు మళ్ళా అంటాడు. అంటే బార్బర్స్ డజంట్ ఎగ్జిస్ట్ అంటాడు. అంటే బార్బర్స్ డజంట్ ఎగ్జిస్టా అంటే మంగళవాళ్ళు ఎవరు, మంగళ పని చేసే వాళ్ళు ఎవరు లేరంటావా? నేను ఉన్నాం కదా మీ ఇక్కడ అంటాడు. మళ్ళా అంటాడు బార్బర్స్ డజంట్ ఎగ్జిస్ట్ అంటాడు. ఏంటంటే ఏమైంది అంటాడు. అంటే చూడు, నువ్వు ఉంటే మరి రోడ్డు మీద చూడు ఎంతమంది వెళ్తున్నారు చూడు, గడ్డాలు ఆ జుట్లు పెరిగిపోయి అలా ఎంతమంది వెళ్తున్నారు చూడు, మరి అక్కడ నీకు చూపిస్తుందా అని చెప్పి బయటకు చూపిస్తాడు అనమాట. ఓ 10 మంది అలా వెళ్తుంటారు, గడ్డాలు జుట్టు వేసుకుని రా వెళ్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు నా దగ్గరికి వస్తే కదా నేను చేసేది, వాళ్ళకి రాకపోతే అలా వెళ్ళిపోతుంటే ఏం చేస్తానండి అంటాడు. అదే బాబు అని చెప్పేది, భగవంతుడు కూడా అంతే. మనం భగవంతుడు కోసం మనం కొంచెం ప్రయత్నం చెయ్యాలి, చేస్తే కదా మనకు తెలిసేది. ఏమి చేయకుండా భగవంతుడు లేడని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చే కాదు అది. ఎలాగే నీకు నీకు గడ్డం ఉన్న వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళంతా నీ షాప్కి వస్తే కదా నువ్వు చేసేది, నువ్వు చేయాలంటే నువ్వు చేయలేవు కదా, వాళ్ళంతా తీసుకొచ్చి బలవంతా అనేది కూర్చోబెట్టలేవు కదా. అందుకని ఇన్ ద సేమ్ వే మనం ఆ రకంగా అది భగవంతుడి కోసం ఎంతో కొంత మనం కృషి చేయాలి అని చెప్పేసి ఒక ఉపదేశం చెప్పాడు అనమాట. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు. ఇదేంటంటే తీగా ఉంటుందా, ఎలా చెప్తారు మీరు? అన్లెస్ వి టేస్ట్ ఇట్, ఆ టేస్ట్ చేస్తే కానీ మనకి అది ఆ నీళ్లు ఎలా ఉంటాయని చెప్పలేం. అది దాంట్లో ఏమైనా నిమ్మకాయ నీళ్ళు కలిపారా ఏం తెలియదు కదా. అంతే సేమ్ వే భగవంతుడి నామం అది మనం టేస్ట్ చెయ్యాలి. అది మనకి భక్త రామదాస్ సినిమాలో కూడా ఉంది కదా అలాగా, శ్రీరామని నామెంత రుచిరా. ఆ యొక్క నామం మనకి తిరగాలి నోట్లలో, కంటిన్యూస్ గా నానుతూ ఉండాలి. అది నానుతూ ఉంటేనే ఆ యొక్క టేస్ట్ ఏర్పడుతుంది, అది లేకపోతే కాదు. అది ఎప్పుడో ఒకసారి రామనామం అంటే కాదు, అది కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలి. అది చేస్తున్నాను చెప్పి అప్పుడు వస్తుంది అన్నమాట. అందుకోసం చెప్పేసి అన్లెస్ యూ టేస్ట్ ద వాటర్ you cannot say, unless you taste the name of the god, you cannot find out the god. తర్వాత ఫైనల్ గా ఈ స్లైడ్ పెట్టాను, ఏంటంటే ప్రభుపాద ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. ఆయన 70 ఏళ్ల వయసులో
అమెరికా వచ్చి ఇక్కడ ఇస్కాన్ సంస్థను స్థాపించారన్నమాట. అమెరికాలో న్యూయార్క్‌లో స్థాపించారు. అయితే ఆయన ఒక రూ. 50 క్యాష్‌తో వచ్చారట అమెరికాకి. షిప్‌లో వచ్చారు ఆ రోజుల్లో. వస్తే చెట్టు కింద కూర్చొని హరే కృష్ణ, హరే కృష్ణ అని చెప్పి జపం చేసుకుంటూ ఉన్నారు. అలాగా కొంతమంది వచ్చి ఆయన పాపులర్ అయ్యి ఆయన నెమ్మదిగా సంస్థ స్థాపించడం జరిగింది. తర్వాత ఇక నార్మల్‌గా విలేకరులు వస్తారు కదా! జర్నలిస్ట్ వచ్చి ఆయన అడిగారన్నమాట. మీకు ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు. సరే చేసుకోండి అన్నాడు. చేసుకోమంటే ఒక విలేకరు ఒక క్వెషన్ అడిగాడు. మీరు భగవంతుడు ఉన్నాడు అని నమ్ముకుంటూ మీరు చిన్నప్పటి నుంచి అలా వచ్చారు. ఇప్పుడు మీకు ఇంకా చివరి స్టేజ్‌కి వచ్చారు ఆల్‌మోస్ట్. ఇప్పుడు మీకు ఫైనల్ మీకు డే నాడు మీకు మీ దేహం వదిలేటువంటి టైం వస్తుంది కదా! ఆ టైంలో మీకు భగవంతుడు లేడు అని మీకు తెలిసిందనుకోండి. మీరు ఈ చేసిందంతా వేస్టే కదా! అని చెప్పేసేసి ఒక విలేకరు అడిగాడు క్వెషన్. అంటే మీరు అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు కదా టైం కదా! ఇంత వేస్ట్ చేశారు, ఇంకా వేస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక విలేకరు క్వెషన్ అడిగాడట. అప్పుడు ప్రభుపాద ఏం సమాధానం చెప్పాడంటే సేమ్ క్వెషన్ కౌంటర్ యాక్ట్ ఆయన జర్నలిస్ట్ కొట్టాడన్నమాట. ఏమని? భగవంతుడు ఉన్నాడని నమ్ముకుంటూ నా జీవితం అంతా అలా గడుపుకొచ్చాను. అదే కనుక భగవంతుడు లేడు అని చెప్పి నువ్వు నమ్ముతున్నావు కదా! భగవంతుడు లేడని చెప్పేసి నువ్వు జీవితాంతం వచ్చావు నువ్వు. అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ భగవంతుడు ఉన్నాడని తెలిసిందనుకో నువ్వు కరెక్ట్ చేసుకోగలవా? చేసుకోలేవు. సపోజ్ నేనే ఉన్నాను. భగవంతుడు ఉన్నాడని చెప్పి నమ్ముకుంటూ చివరిదాకా వచ్చాను. భగవంతుడు లేడని చెప్పి తెలిసిందనుకో నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ. పడిన శ్రమ ఫిజికల్ ఎక్సర్సైజ్ వాటెవర్ అది కొంచెం వేస్ట్ అవుతున్నాము. అంతేగాని దానివల్ల వచ్చిన నష్టమే లేదు నాకు. నీకైతే నష్టం చాలా ఎక్కువ ఉంది. అందుకని భగవంతుడు ఉన్నాడని నమ్ముకుని ముందుకు పైకి వచ్చినట్టయితే కనుక నీకు నిజంగా భగవంతుడు ఉంటే కనుక నీకు జన్మ సాఫల్యం అవుతుంది. అది అట్ ద సేమ్ టైం భగవంతుడు ఉన్నాడని చెప్పేసి మనం ముందుకు వెళ్తే కనుక మన లైఫ్ లో డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ అది కాకుండా ఒక రకమైన హ్యూమిలిటీ ఇలా ఎన్నో మంచి క్వాలిటీస్ ఉంటాయి. దానివల్ల జీవితంలో చాలా పైకి రావడం కూడా ఈవెన్ మెటీరియల్ గా కూడా పైకి రావడం కూడా చాలా అవకాశం ఉంటుంది. భగవంతుడు ఉన్నాడని నమ్ముకుని ముందుకెళ్తే కనుక ఆ యొక్క ఉపదేశం మీకు చేస్తూ భగవంతుడు నమ్మి మనం ఆ భగవన్నామ శరణంలో ఈ వారంతో ఇలా గడిపి మళ్ళీ వచ్చే వారం కలుద్దాం అని చెప్పేసి సెలవు తీసుకుంటాం. హరే కృష్ణ.